అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెల్కమ్ టు మణికృష్ణ టైలరింగ్. ఈ రోజు నేను నా స్టైల్లో ఎలా బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకుంటానో కట్ చేసి చూపిస్తాను. అంతకంటే ముందు నేను టైలరింగ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో చెప్తాను. నేనైతే ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలని ఉంది, కానీ ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో మనం అనేది ముందుకు పోతామో తెలియదు. అలాంటప్పుడు ఈ వర్క్ ఆఫ్ చేసుకొని ఈ ఛానల్ పెట్టి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అనేది అనిపించి పెట్టుకోలేదు. కానీ అనుకోకుండా ఒక పెద్దోడైతే స్టార్ట్ చేసిందో దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. నేను దేనికోసం పెడదాం అనుకున్నానంటే, ఇంటి దగ్గర ఉండి టైలరింగ్ చేసుకుంటారు కదా వాళ్ళ కోసం, తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్త డిజైన్స్ ఎలా పెట్టాలి, ఇంకా ఎలా మంచిగా కుడితే కస్టమర్లు అనేది ఎక్కువ మన దగ్గరకు వస్తారు అనేది తెలుసుకోవటం కోసం నేను ఛానల్ పెట్టాను. అయితే క్రాస్ కటింగ్, మామూలు కటింగ్, అన్ని డ్రెస్సులు మామూలుగా నేర్చుకున్నాను. వాళ్ళు నేర్పించింది కూడా అంతే. వాళ్ళు నేర్పించిన దాని మీద ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడి నా సొంత ఆలోచనతోటి నేను నేర్చుకోవటం జరిగింది. ఇప్పుడు ఏ మోడల్ బ్లౌజ్ వచ్చినా కానీ ఇది నాకు రాదు అనేది చెప్పడం జరగదు. బొటిక్ స్టైల్లో అయితే నేను కుట్టగలుగుతా, లేకపోతే చెప్పగలగా వర్క్ నుంచి కూడా చూపిస్తాను. అలాగే ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా అలానే కుట్టుకోవాలి. ఇప్పుడున్న టైలరింగ్ కాంపిటీషన్లో అయితే అలా కుట్టేనే మనం టైలరింగ్లో సక్సెస్ కాగలుగుతాము. అలాంటి వాళ్ళ కోసమే నేను తోడుండాలి అనేది, నేను ఎలా కష్టపడ్డానో అలాగే వాళ్ళకు కూడా నేర్పించాలని వచ్చాను. నాకైతే అప్పుడు చెప్పడానికి కూడా ఎవరు లేరు. అప్పుడు నా సొంత ఆలోచనతో నేర్చుకున్నాను. అలాగే మీకు కూడా అలానే నేర్పిస్తాను. నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ కోసం మీటర్ ముక్క తీసుకున్నాను. ఇలా మడతేసుకోవాలి. ఈ అంచులు అవతల వైపు ఉండాలి. ఈ మడత అనేది మన వైపు ఉంచుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్. క్రాస్ కటింగ్, మామూలు కటింగ్ ఎలా తెలుసుకోవాలంటే, ఇలా ఉంది కదా, ఇక్కడ పట్టుకుంటే క్రాస్ కటింగ్ అనేది ఇలా సాగిద్ది. అదే మామూలు కటింగ్ అయితే సాగదు. ఇలా పట్టుకుంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తాను. కొలతలతోనైతే తర్వాత చూపిస్తాను. ఇది నా కటింగ్ చూడండి. నేనైతే కొలతలతో చెప్పట్లేదు. నేను ఎలా కట్ చేసుకుంటానో మీకు ఈజీగా ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది కటింగ్ అనేది. ఫస్ట్ లూజ్ చూసుకుంటాను, తర్వాత వెనక పొడవు చూసుకుంటాను, బాడీ పొడవు. నేనైతే టేపు ఒక్కసారే వాడతా, అది షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవటం కోసం వాడతా. తర్వాత అసలు టేప్ తోటి అవసరమే లేదు. ఈ లూజ్ ఇవన్నీ మనం కొలత బ్లౌజ్ తోటే తీసుకుంటా నేనైతే. ఇదైతే 10.5 వచ్చింది కదా, నేనైతే 5 మీద ఒక గీత పెట్టుకుంటా. షోల్డర్ అనేది ఇంత జారకుండా ఉంటుంది. తర్వాత నెక్ మార్కింగ్ చేసుకొని టేప్ తోటి అవసరం లేదు వేస్తారు. ఇలా నెక్ పొడవు చూసుకుంటే, తర్వాత చంక,
నాకైతే చాలా ఈజీగా అయిపోతుంది, 5 నిమిషాల బ్లౌజ్ కటింగ్. ఈ మూల వేసుకుంటే కరెక్ట్ గా క్రాస్ వచ్చింది. ఇలా మనకి చెస్ట్ దగ్గర ఇలా కరెక్ట్ షేప్ అనేది వచ్చింది. ఇది అనేది నెక్ పొడవు ఉక్సులు పట్టీతోనే తీసుకోవాలి. ఉక్సులు ఉన్న వైపే నేనైతే నెక్ కొంచెం పైకానే కట్ చేసుకుంటా, కుట్టేటప్పుడు కొంచెం కిందకు వస్తుంది. మనం కరెక్ట్గా గీత మీద కట్ చేసుకుంటే ఇంకా కుట్టుకునేటప్పుడు కొంచెం సాగి ఇంకా కిందకు వచ్చింది. ఇది చేతి పని వదులుకొని నేనైతే ఎక్కువ ఆది కొలతలతో ఆది బ్లౌజ్ తోటి కట్ చేసుకుంటా. అది హ్యాండ్స్. చూసారుగా బ్లౌజ్ కటింగ్ ఎంత తేలికగా కట్ చేసుకోవచ్చో. 5 నిమిషాలలో బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. అలాగే కుట్టడం కూడా అంతే తేలికగా ఉంటుంది. అది ఎలాగో మీకు నేను చూపిస్తాను. నేనైతే చెప్పానుగా, ప్రత్యేకంగా కొత్త వారికి ఏమన్నా డౌట్లు ఉంటే అవి అనేది వాళ్ళకి చెప్పాలనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్లో అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను, చెప్పడానికి కూడా ఎవరు లేరు. నా ఆలోచనతో నేనే తెలుసుకున్నాను. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయితే లేవు. మీకైతే ఈ బ్లౌజులే కాదు, ఏ కొత్త మోడల్ డ్రెస్సులు వచ్చినా కానీ, ఇంకా బోట్ నెక్ బ్లౌజులైనా, ఇంకా కష్టంగా ఉండే బ్లౌజులైనా నేను మీకు చూపించగలుగుతా. దానికోసమనే నేను ఈ పని స్టార్ట్ చేశాను. మీరు కూడా నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటే ఇంకా కొత్త మోడల్స్ ఏమి వచ్చినా కానీ మీకు ఈజీ పద్ధతిలో ఎలా అర్థమవుతుందో, ఎలా కట్ చేసుకోవాలో, ఎలా కుట్టుకోవాలో క్లారిటీగా మీ ముందు ఉంచుతా. నాతో మీరందరూ ఉంటారనే నమ్మకంతో నేను ఈ పని స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ పెట్టే వీడియోస్కి ఇప్పుడు పెట్టే వీడియోస్కి చాలా తేడా ఉంది. రెస్పాన్స్ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నాకు మాట్లాడాలంటే చాలా భయం అనిపించేది, కానీ ఇప్పుడు చాలా తేడా వచ్చింది. కానీ కెమెరా ముందుకు వచ్చి
ఎన్నో చెప్పాలని ఉంది మీతోటి, కానీ మాట్లాడాలంటే భయం అనిపిస్తుంది. మీరు నా సపోర్ట్ ఉంటే ఇంకా ఆ భయం కూడా పోతుంది. చూద్దాం నా కోసం ఈ ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే ఒక చెల్లి బోట్నిక్ కట్ చేసి చూపించమంది. ఒక 2-3 రోజుల్లో చూపిస్తా. ఈ బ్లౌజ్ కూడా ఇంతే వివరంగా కుట్టి చూపిస్తా, ఎలా ఈజీగా కుట్టుకోవాలో. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నేనైతే ఫస్ట్ ఛానల్ పెట్టేటప్పుడు చాలా భయం అనిపించేది. నాకైతే సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. మీరందరూ నాకున్నారనే నమ్మకంతో నేను వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. అలాగే ఉంటారనే నమ్మకం కూడా ఉంది. ఆ నమ్మకం ఎలా అంటే, నేను ఛానల్ పెట్టానని చెప్తే ఒక 50 మంది సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, కానీ నా వీడియో చూసే 100 మంది పైగా సబ్స్క్రైబర్ వచ్చారు. నేను పెట్టి 2 మంత్సే అవుతుంది. నాకైతే చాలా నమ్మకం అనిపించింది. మా ఇంటిని ఎప్పుడు చూపించలేదు కదా, ఇది మా ఇల్లు. ప్రశాంతంగా ఉంటుంది వరి పొలాల దగ్గరుండి. ఎవరు మిషన్ దగ్గర వచ్చినా కానీ కొంచెం సేపు అటు ప్రశాంతంగా ఉండి వస్తారు. మీరు ఇలాగే నన్ను ఆదరిస్తే నా ఫ్యామిలీ అండ్ టైలరింగ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది. మీలో ఎంతమందికి నచ్చింది ఈ లొకేషను? ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.